అభివృద్ధి చేద్దామంటే అడ్డుపడుతున్నారని విమర్శించారు సీఎం రేవంత్ రెడ్డి. రోడ్డెక్కి ధర్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. ధాన్యం విషయంలో జూన్ 15 వరకు చూస్తానని, ఆ తర్వాత సంగతి చెప్తానని అన్నారు ముఖ్యమంత్రి. ఈనాడు కష్టపడి వికాసం వైపు ఈరోజు ప్రభుత్వాన్ని నడిపిస్తున్నాం. మీ అసూయ, మీ పగ, మీ ద్వేషం మా మీద చూపించండి, తెలంగాణ ప్రజల మీద కాదు. 10 ఏళ్ళు మీరు ఒక దశాబ్ద కాలం, ఒక శతాబ్దానికి సరిపోయే విధ్వంసం తెలంగాణ రాష్ట్రాన్ని చేసిరు. అందుకే ఇవాళ సరిదిద్దే ప్రయత్నం చేస్తున్నాం. కష్టాలు ఉన్నాయి, నిధుల కొరత ఉంది, 8,11,000 కోట్ల రూపాయల అప్పు ఉంది. అయినా ధైర్యం కోల్పోకుండా, వయసు చిన్నదైనా బాధ్యత పెద్దది, తెలంగాణ ప్రజలు నమ్మకం, విశ్వాసంతో ఈ బాధ్యత అప్పచెప్పిండ్రు కాబట్టి రోజుకు 18 గంటలు కష్టపడి ఈ సమస్యల్ని పరిష్కరించే ప్రయత్నం. నిన్నమనైనా తాటి చెట్టు లెక్క పెరిగిండు. ఎందుకంటే మనకు ఈ ప్రాంతంలో నల్గొండల, భువనగిరిలా, లేకపోతే ఇబ్రాహీంపట్నంలో తాటి చెట్లు ఎక్కువ ఉంటాయి. తాటి చెట్టు ఇట్లా పెరుగుతుంది. తాటి చెట్టు అంతా పెరిగితే తెలివి ఎక్కువ ఉన్నదని ఆయన అనుకుంటుండు. ప్రాజెక్టులు ఎట్లా కట్టాలనో, లిఫ్టులు ఎట్లా మెయింటైన్ చేయాలనో ఆయన మనకు లెటర్లు రాస్తున్నారు. నీ ముఖం 10 ఏళ్ళు నువ్వు అట్లా ఏడ్చినందుకే అది కాళేశ్వరం కాస్త కూలేశ్వరం అయింది. నీ సలహాలు తీసుకుంటే ఇల్లు వీకి పందిరు వేసుకున్నట్టే ఉంటుంది. వెనకటికి ఎవడో చదువుకోకముందు కాకరకాయ అన్నాడంట. ఈయనలాకటోడు తాటి చెట్టు అంత ఉన్నోడు చదువుకున్నాక ఇది కాకరకాయ కాదు కీకరకాయ అని చెప్పిండంట, తెలివి ఎక్కువై. ఇవాళ హరీష్ రావు గారి సూచనలు కూడా గట్లనే ఉన్నాయి మనకు. అందుకే అయ్యా హరీష్ రావు గారు, నీ దిక్కుమాలిన సలహాలు నీ మామకిస్తే నీ మామ నడువులు ఇరిగి ఫామ్ హౌస్లో వండుకున్నాడు. ఇక నీ దిక్కుమాలిన సలహాలు మాకు తక్కువైనాయా? అందుకే నోరు మూసుకొని ఉండమని చెప్తున్నా. ఫామ్ హౌస్లో వండుకున్న కేడీతోనైనా, ఢిల్లీలో ఉండే మోడీతోనైనా కొట్లాడడానికి ధైర్యంగా ముందు నిలబడతా, ఎవరినైనా మెడలు వంచుతా. కిషన్ రెడ్డి, బండి సంజయ్ గారు తమాషలు చేస్తున్నారు. శాతనైతే శాత కాకపోతే దీపో అని. అల్లా తప్పగా రాలే బండి సంజయ్, కిషన్ రెడ్డి గారు. తొక్కుకుంటూ వచ్చినాం, కార్యకర్తలు కష్టపడుతూ వచ్చినాం, కార్యకర్తలు ప్రజలు కోరుకుంటే వచ్చినాం. 12 ఏళ్ళైంది మీ మోడీ. మేము పండించిన పంట కొనడా? ఫస్ట్ మోడీని గద్దె దిగమను, రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేసి తెలంగాణలో పండించిన ప్రతి గింజ కేంద్ర ప్రభుత్వంతో నేను కొనిపిస్తా. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని జాతీయ ప్రాజెక్టు చేపిస్తా. మెట్రో విస్తరణకు నిధులు తీసుకొస్తా. రీజనల్ రింగ్ రోడ్డుకు అవసరమైన నిధులు తీసుకొస్తా. అంతర్జాతీయ స్థాయిలో మా తెలంగాణను అభివృద్ధి చేస్తాం. మీకే మాటలు వచ్చు అనుకుంటున్నాం, మాకు మాటలతో పాటు చేతలు కూడా వచ్చు. కిషన్ రెడ్డి గారు, 15 తారీఖు తర్వాత వడ్ల సేకరణ 75 లక్షల మెట్రిక్ టన్నులు అయిపోతాయి. ఆ తర్వాత నీ సంగతి చెప్తా. ఎట్లా కొనదో కేంద్ర ప్రభుత్వం, మొక్కలు ఎట్లా కొనరో, జొన్నలు ఎట్లా కొనరో, పొద్దు తిరుగుడు ఇత్తులు ఎట్లా కొనరో, మెట్రో రైలుకి ఎందుకు పైసలు ఇయ్యరో, రీజనల్ రింగ్ రోడ్డుకు ఎందుకు అనుమతి ఇవ్వరో, వరంగల్ ఎయిర్పోర్ట్ ఎట్లా రాదో, ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్ ఎట్లా నిర్మించారో నీ సంగతి చెప్తా. పొలిమేరలు కూడా దాటో కిషన్ రెడ్డి, నువ్వు అనుకుంటున్నావేమో. నీ కేంద్రంలో ప్రభుత్వం ఉంది, నరేంద్ర మోడీ గారు ఉన్నారని భయపెట్టాలని చూస్తున్నారు. మర్యాద వరకు మర్యాద, మర్యాద దాట మా సంగతి కూడా చూపిస్తాం. ఎవరికేం భయపడేది లేదు. గుండు అరగుండు ఎవరెవరో ఏమేమో మాట్లాడుతున్నారు, చూస్తున్నా ఎట్లెట్లా మాట్లాడుతున్నారు.